ఇక నీకు తెలుసు కదా జూనియర్, నా మరదలంటే నాకు ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి. ఏదో ఒక రోజు అది నా ప్రేమను అర్థం చేసుకుంటుంది. సరే సీనియర్, మనం ఇక్కడ వచ్చినందుకు మీ మరదల గురించి మాట్లాడనీకా? నా మరదల గురించి మాట్లాడడం లేదు, అదే ఫోన్ చేస్తాను. హలో హలో బావా, ఎక్కడున్నావు? మన స్కూల్లో లైబ్రరీ ఉంది కదా, అక్కడే చదువుకుంటున్నా. అవునా బావా, సరే నేను ఇంటికి వచ్చినాను, ఇంకా అన్నం తినలేని కాల్ చేసిన. నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా, వచ్చినాక అన్నం తింటలే. ఓకే బావా. ఏంది సీనియర్, మీరు నాతో ఉండి లైబ్రరీలో ఉన్నా అని చెప్పి ఎందుకు అబద్ధం చెప్పిండ్రు? నీతో ఫోన్ మాట్లాడితేనే బ్లాక్ చేసే వరకు అది పట్టుబట్టింది. ఇప్పుడు నేను కలిసి నీతో ఉన్నా అని చెప్పింది అనుకో, ఇక నా పని అయిపోతుంది. ఈ చిన్న విషయాన్నే నువ్వు నిజం చెప్పలేకపోతున్నావు. లైఫ్ లాంగ్ ఎట్లా ఉండదు చెప్పు ఆమెతోని? ఇప్పుడు ఉన్నట్టే రేపు మ్యారేజ్ అయిన తర్వాత ఉంటుందా చెప్పు? అదే నన్ను నిమ్మలంగా అర్థం చేసుకుంటుంది. అన్వేష్, ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు అన్ని నిజాలే చెప్పాలి. ఇట్లా అబద్ధాలు చెప్తే ఏదో ఒక రోజు దొరుకుతావు. జూనియర్, ఇప్పుడు నా మరదల టాపిక్ ఎందుకు చెప్పు, ఇక దాన్ని పక్కన పెడదాం. ఇంకేంది చెప్పు విశేషాలు? సరే కానీ ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు అంటేనే నేను అర్థం చేసుకుంటలేదు. రేపు పెళ్ళైనాక ఎట్లా అర్థం చేసుకుంటుంది? ఒకసారి నువ్వే ఆలోచించు.